హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే అరటికాయ వేపుడండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి అయితే ఇలా చేసి చూడండి. రసంలోకి సాంబార్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ముందుగా అరటికాయని పీల్ చేసి వాష్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి ఉంచాలండి. లేదంటే అరటికాయ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం తీసి పెట్టుకున్న పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. రైస్లోకి వేపుడైతే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే మనకు ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులోకి తగినంత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి కారానికి తగినంత తీసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసి వేయించాలి. నేనైతే 3 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడైతే ఈ పోపుని ఫ్రై చేయాలండి. తర్వాత నేను అరటికాయ ముక్కలు వేసేసాను. వాటర్ లేకుండా వేసుకోవాలండి. వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని అరటికాయని అయితే మనం మగ్గించాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలిపాక లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి. అప్పుడే మనకి ఇది బాగా ఉడుకుతుందండి. అలాగే బాగా ఫ్రై అవుతుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసానండి. ఉప్పు పసుపు వేసాక మరొకసారి బాగా కలపాలి. కలిపాక సిమ్లో పెట్టి వేయించాలండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బాగా మిక్స్ చేసానండి. ఇప్పుడైతే మనం మూత పెట్టేసి మగ్గిద్దాము. మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి. మనం మూత పెడతాం కదా, మనకి ఆవిరికి అరటికాయ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మూత తీసి మీకు ఒకసారి చూపిస్తున్నానండి. మనకైతే అరటికాయ సాఫ్ట్గా కుక్ అయింది. ఇంకా కుక్ అవ్వాలండి. అలాగే కొంచెం ఫ్రై అవ్వాలి కూడా. ఈసారి నేను మీకు మొత్తం ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. మళ్ళీ మూత పెట్టేసాను. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మీకైతే రెడీ అయిపోయాక చూపిస్తాను. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. పోపు పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి. మూత తీసాను. ఇలా దగ్గరకు వచ్చే వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసాను. మనకి ఇది రైస్తో కలుపుకొని లేదా రసం సాంబార్లోకి తీసుకున్నా సరే సూపర్గా ఉంటుంది. అరటికాయ వేపుడైతే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చిందండి మీకు? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి. సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.